భారత్ యుద్ధ విమానాలు తమ భూభాగంలోకి చొచ్చుకొనొచ్చి దాడి చేశాయని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. జెట్ ఫైటర్ల దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అతిపెద్ద జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరం దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బాల్కోటపై భారత వాయుసేన దాడులకు పాల్పడింది. మొత్తం 12 మీరజ్ 2000 ఫైటర్ల జెట్లతో భారీ స్థాయిలో ఉగ్రవాద క్యాంపులను నాశనం చేసినట్లు తెలుస్తోంది. వేల మంది ఉగ్రవాదులకు బాల్కోటలో శిక్షణిస్తుండగా భారత్ దాన్ని టార్గెట్ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. మనోజ్ యుఎస్ఏ నుండి. మనోజ్ గారు, పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా మన భారత వైమానిక దళాలు ఇవాళ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఇది కరెక్టే అంటారా? ఇక ఇదే అంశంపై స్పందన తెలియజేయడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. మేజర్ శివకిరణ్ గారు. శివకిరణ్ గారు, పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా మన భారత వైమానిక దళాలు ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాయి. ఇది కరెక్టే అంటారా? ఏంటండి, ఇది తప్పనిసరి కరెక్ట్ యాక్షన్. ఎందుకంటే మొన్న పుల్వామాలో అయిన తర్వాత 12 రోజుల నుంచి ఎక్స్పెక్టెడ్ ఉండేది మన ఏదైనా రియాక్షన్ ఉంటుంది. సో ఈ రెస్పాన్స్ కరెక్ట్ రెస్పాన్స్. అండ్ దీంతో మనకు తెలిసింది ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ ఇంత నేర్పు ఉంది. వాళ్ళ పాకిస్తాన్ ఏరియాస్ లోకి వెళ్ళి టార్గెట్ చేసి మళ్ళీ సో ఇది ఒక తప్పకుండా వాళ్ళకు ప్రతీకారం చూపించడానికి మంచి స్టెప్. దీంతో వాళ్ళు కొంచెం తగ్గుతారు.
కానీ ఇప్పుడు ఇంకా ఇది ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా ఇప్పుడు జాగ్రత్తగా ఉండే అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ తోటే చేసి అనుకుంటున్నాము. కానీ దీంతో మన స్ట్రెంగ్త్ తెలవడం జరిగింది. మనము అలా పోయినసారి మన డిబేట్లు అనుకున్నట్టు ఒక సాఫ్ట్ టార్గెట్ కాకుండా మనం కూడా దీనికి జవాబు ఇవ్వగలుగుతామని ప్రూవ్ అయిందండి. అయితే శివకిరణ్ గారు, నియంత్రణ రేఖ దాటి దాడి చేయడం అంటే యుద్ధం సమయంలోనే అది సాధ్యమవుతుంది. ఈ రోజు దాడిని పరోక్ష యుద్ధంగా పేర్కొనొచ్చా? ఇప్పుడు నియంత్రణ రేఖ అన్నప్పుడు మనకు ఇంకా దాని గురించి కన్ఫ్యూజన్ ఉందండి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్, మన లైన్ ఆఫ్ కంట్రోల్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్ని వేరే వేరే ఏరియాస్ ఉన్నాయి. కానీ వాళ్ళు టెర్రర్ క్యాంప్స్ వాళ్ళ జాగాలు పెట్టినప్పుడు ఎట్లయితే అమెరికా అప్పుడు ఒసామా బిన్ లాదెన్ ని డిస్ట్రాయ్ చేస్తారో అదే విధంగా వాళ్ళు పాకిస్తాన్ టెరిటరీలో జైషే మొహమ్మద్ క్యాంప్స్ పెట్టి మనకు నష్టం కలిగించి అండ్ ఓపెన్ గా ఇక్కడ మా క్యాంప్స్ ఉన్నాయి, మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, మేము ఇది కంటిన్యూ చేస్తాము అన్నప్పుడు డెఫినెట్లీ ఇది కరెక్ట్ స్టెప్. దీంట్లో ఏం తప్పులేదు. వేరే ఏరియా నుంచి మన దేశ సమగ్రత దానికి నష్టం కలిగించడానికి ప్రయత్నించినప్పుడు దీంట్లో ఏమి తప్పుపట్టడానికి అసలు ఆస్కారమే లేదండి. ఇది డెఫినెట్లీ కరెక్ట్ స్టెప్. అయితే శివకిరణ్ గారు, భారత వైమానిక దాన్ని సర్జికల్ స్ట్రైక్ 2గా భావించవచ్చా? ఇది మనది మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తారు ఈ పర్టికులర్ ఆపరేషన్ లో. సర్జికల్ స్ట్రైక్స్ 2 అన్నప్పుడు అంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అన్నప్పుడు షార్ట్ టర్మ్ గా కొద్దిసేపటి కోసమే కొన్ని పర్టికులర్ టార్గెట్స్ మీద మనము బొంబార్డింగ్ చేసి బయటికి సేఫ్ గా రావడము ఆపరేషన్ 2 అనొచ్చు. పేరు ఏదైనా అనండి. కానీ ఈ టైం అప్పుడేమో సర్జికల్ 2 అయినప్పుడు సర్జికల్ 1 లాగా అప్పుడు ఆపరేషన్స్ అయినప్పుడు ఇంత ప్రొవోకేషన్